ఒక మంచి ఆహారాన్ని అందిస్తూ మంచి సేవలు అందిస్తూ కూడా మరి వాళ్ళు చేస్తున్న కృషి వాళ్ళు చేస్తున్న శ్రమని గుర్తించకుండా ఇంత బెగ్గర నా కొడుకు ఎక్కడ లేదు, అడుకునే వాళ్ళ దగ్గర కూడా ముష్టెత్తేస్తున్నాడు వీడు. ఎవరికి ఒక అంగన్వాడీ కాదు, ఎవరికి ఏమీ చేయలేదండి ఆయన. చదువుకున్నోడు కేవలం వాళ్ళ మెయింటెనెన్స్ వస్తే చాలనే ఉద్దేశంతో జీతాలు అతి తక్కువ జీతాలకే వెళ్ళిపోయారు. ఎందుకంటే నిరుపయోగం అయిపోయింది తప్ప ఏమీ పెంచేది లేదు, చేసేది లేదు. పరమ చండాలంగా ఉంది. ఇంత లుచ్చాలంజోడికి పరిపాలన ఎక్కడా లేదు, ఇంత బెగ్గర నా కొడుకు ఎక్కడా లేదు, అడుకునే వాళ్ళ దగ్గర కూడా ముష్టెత్తేస్తున్నాడు వీడు. ఇలాంటి ఎదవలు నేను ఎక్కడా చూడాల. కేవలం తాగుబోతుల మీద బతికేస్తున్నాడు వీడు. వీడు అభివృద్ధి లేదు, వీడు పాడి లేదు, పోలవరం లేదు, అసలు ఏది లేదు, ఒక ఉద్యోగం లేదు. అసలు నీ ఎంప్లాయీస్ మొత్తం నాశనం అయిపోయారు. అసలు అడుక్కుతుంటున్నారు చదువుకున్న ఎడ్యుకేటెడ్స్. ఒక టాపీ పని అడిగి టాపీ పని లేదు, ఇసుక దందా, ఆ ఇసుక అమ్మేయటం, బ్లాకు, ఇంత చండాల పొలం జోడుకు రాజకీయం నేను ఎక్కడా చూడలేదు. వీడంత నీచుడు ఎక్కడా లేడు. వాళ్ళ నాన్న పేరు చెప్పుకుని ఎదవ వచ్చాడు. వీడు ఎదవలకే ఆల్ ఇండియా ఎదవలకి ప్రెసిడెంట్. వీడు పరమ చండాల నీచని కుత్తే నా కొడుకు వీడు. ఇంకేం కావాలి చెప్పు. మద్యపానం నిషేధిస్తానన్నారు, అందులో కల్తీ మద్యం ఎక్కువ తయారైపోయింది. ఆడు మద్యపానం నిషేధం అట్టా ఉంటుండే. అసలు ఆ బ్రాండ్లు ఏంటి, ఆడు పాడేంటి, అది తాగిన కాడి నుంచి ఒకటి నలుగురుగా కనపడుతున్నారు. ఇట్లాంటి ఎదవ డ్రింక్ అసలు ఏ స్టేట్లోనూ లేదు, ఏ దేశంలోనూ లేదు, ఏ తాలూకాలో జిల్లాలో కూడా లేదు. ఆడ అచ్చగా మద్యం మీద కోట్లు సంపాదించేస్తున్నాడు. అది పైగా తీసుకెళ్ళి ఎవడికో తాకట్టెట్టాడు. ఆడికి డబ్బులు కట్టడం, వచ్చిన రావడంతో వీడు బొక్కసంలో వేసుకుంటున్నాడు. 6 లక్షల కోట్లు తినేశాడు. అసలు ఈ నా కొడుకు ఏం చేస్తాడో కూడా ఎవరికి ఏం చేయలేడు. ఇంత లుచ్చా నా కొడుకు గవర్నమెంట్ ఎక్కడా లేదు. ప్రభుత్వ అధికారులు కూడా వీడి దెబ్బకి జడిచిపోయారు. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో సందిగ్ధలో పడిపోయి అసలు నిజమేదో ఒట్టిదేదో కూడా ప్రభుత్వం చేయలేకపోతుంది. అభివృద్ధి లేదు, ఆడు పాడి లేదు. సర్వనాశనం చేశాడు. ఎక్కడ అభివృద్ధి చెప్పండి. ప్రభుత్వం మారటం ఏంటండి? ప్రభుత్వం మారకపోతే అడుగుతుంటేనండి. ఇప్పటికే బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, కలకత్తా, బాంబే, ఢిల్లీ వెళ్ళిపోయారు సార్ చదువుకున్నోళ్ళు. కేవలం వాళ్ళ మెయింటెనెన్స్ వస్తే చాలనే ఉద్దేశంతో జీతాలు అతి తక్కువ జీతాలకే వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ మొదలస్టప్ గవర్నమెంట్కి ఉద్యోగాలు ఉండవు, ఏముండవు, అడుగు తినే పరిస్థితి కనపడుతుందని చెప్పి వాళ్ళు ఆ పని చేశారు. ఏ రకమైన ఇస్తానన్న హామీలు ఏవి నెరవేర్చలేదు. అంగన్వాడీలకి జీతాలు అవి కూడా ఇవ్వట్లేదు సకాలంలో. వాళ్ళకి అసలు రక్షణే లేదు వాళ్ళకి. అసలు ఏ రకమైన ఆయన చేస్తానన్న ఏది కూడా నెరవేర్చలేదు. అదే అన్యాయం. ఇంకే ఎంతకన్నా పెద్ద అన్యాయం. వాళ్ళు పర్మనెంట్ చేస్తామన్నారు, వాళ్ళు చెయ్యలేదు. సరే జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు, పెంచట్లేదు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా జీతాలు ఎప్పటికప్పుడు పెరుగుతుండే, పేసి మారుతూ ఉండాలి. పర్మనెంట్ చేస్తామన్నారు, చేయలేదు. అంటే గత పాదయాత్రలోని చాలా హామీలు ఇచ్చారు. మద్యపానం నిషేధిస్తానన్నారు, ఉద్యోగాలు ఇస్తానన్నారు, ప్రతి ఒక్కరికి అక్క చెల్లెలందరికీ నేను ఉన్నాను అన్నారు. అవన్నీ నెరవేర్చారంటారు? లేదండి, ఎక్కడ జరిగాయి? ఎవరికి ఒక అంగన్వాడీ కాదు, ఎవరికి ఏమీ చేయలేదండి ఆయన. ఆయన అన్నమాట నిలబెట్టుకోలేదు. అంటే అతను వచ్చినప్పటి నుంచి నిత్యావసర సరుకులు చాలా పెరిగిపోయి, కరెంటు బిల్లు పెరిగిపోయాయి. వాస్తవేనండి. అన్నీ విపరీతంగా లిక్కర్ పెంచుతున్నాడు, విపరీతంగా పెట్రోల్ పెంచి మిగతా దేశాల పెట్రోల్ అసలు ఎంత వ్యత్యాసం అండి. పెట్రోల్ వాస్తవ రేట్ ఎంత, మరి వేస్తున్న పన్నుల రూపంలో తీసిన గవర్నమెంట్లకు వస్తున్న రేట్ ఎంత, దానివల్ల పెరగవండి రేట్లు. అంటే టోటల్గా చూస్తే ప్రభుత్వం మారాలంటారు? ప్రభుత్వం మారాలండి. ప్రభుత్వం ఇక్కడే కదండి, ఎక్కడైనా ప్రభుత్వం ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వం మారిందనుకోండి, స్టేట్లోని సెంట్రల్లోని అందరూ ఎంతో కొంత ప్రజలకి ఊపిరి తీసుకుంటారు. ఏం ఉద్ధరించారు వీళ్ళు ఎవరు? వాళ్ళ జోబులు నింపుకోవడానికి, వాళ్ళ బొక్కసాలు నింపుకోవడానికే పనిచేస్తాయి. కానీ ప్రజలు ఏదో కొంచెం ఊపిరి పీల్చుకుంటారు. కొంచెం 2 ఏళ్ళు కొంచెం సర్దుకుని సరే 2 ఏళ్ళు పడుతుంది. ఒక ఏడాదిన్నర గడిచిపోద్ది. వాళ్ళ ప్రతాపం చూస్తే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ కొంచెం వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఒక గట్టిగా కష్టపడేది ఒక 1-2 ఏళ్ళు మాత్రమే. ప్రజలు కొంచెం ఇబ్బంది పడతారు. అలా ప్రభుత్వాలు ఎప్పుడప్పుడు మారిపోతాం. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి కొత్త ప్రభుత్వం రావాలని నా ఆకాంక్ష. సంక్షేమం తప్ప అభివృద్ధి లేదంట. సంక్షేమం అనేది ఒట్టిమాట అండి. సంక్షేమం ఎందుకండి? పనిచ్చి బతకడానికి పనిస్తే వాళ్ళ సంక్షేమం వాళ్ళే చూసుకుంటారండి. అంగన్వాడీలు ప్రధానంగా వాళ్ళని కార్మికులుగా గుర్తించట్లేదు. అంగన్వాడీల సేవలకు అంటే సేవలు అందించే వాళ్ళగానే పరిమితం చేస్తున్నారు. కానీ వాళ్ళకి యాప్ల మీద యాప్లు పెంచి అనేక రకాలుగా పని భారాన్ని పెంచుతున్నారు. కానీ వాళ్ళ డిమాండ్స్ని, వాళ్ళ యొక్క సమస్యలు మాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోగా వాళ్ళపైన ఇంకా మరింత నిర్బంధాన్ని పెంచుతూ ఆ ఉద్యమాన్ని, వాళ్ళ యొక్క హక్కులు అడుగుతున్న ఉద్యమాన్ని మొత్తాన్ని కూడా నీరుగార్చే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఏంటంటే ఈ అంగన్వాడీలు కానీ, ఆశా వాళ్ళు కానీ, మినీ వర్కర్స్ కానీ వీళ్ళందరూ కూడా మొత్తం అసలు ఉత్పత్తి
విధానం ఏదైతే ఉందో మన పిల్లలందరికీ గర్భిణీలకు కానీ ప్రసవాలకు కానీ అట్లాగే పసిపిల్లలకు కానీ వీళ్ళందరికీ కూడా ఒక మంచి ఆహారాన్ని అందిస్తూ మంచి సేవలు అందిస్తూ కూడా మరి వాళ్ళు చేస్తున్న కృషి వాళ్ళు చేస్తున్న శ్రమని గుర్తించకుండా అనేక రకాల పనిభారాన్ని పెంచి వాళ్ళని కనీస కార్మికులుగా కూడా గుర్తించకుండా ఈఎస్ఐ పిఎఫ్ గ్రాడ్యుటీ ఇవన్నీ కూడా వాళ్ళకి అమలు చేయకుండా అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని ప్రజా సంఘాలు కూడా ఉద్యమిస్తామని చెప్తున్నాం. పాదయాత్రలోని అన్ని హామీలు ఇచ్చారు, చాలా హామీలు ఇచ్చారు, అవన్నీ నెరవేర్చారంట. హామీలు అంటే ఇవి నెరవేర్చడం కొన్ని నెరవేర్చుతున్నారు, కొన్ని నెరవేర్చట్లేదు. నెరవేర్చే దాంట్లో కూడా అనేక రకాల అవకతవకలు ఉన్నాయి. దీనికి సంబంధించి మన ఉదాహరణ అంగన్వాడీలో ఉన్నారు. అంగన్వాడీలు అసలు ఎందుకు కార్మికులుగా గుర్తించట్లేదు, వాళ్ళ శ్రమను ఎందుకు గుర్తించట్లేదు, వాళ్ళ యొక్క ఎందుకు పని భారాన్ని పెంచుతున్నారు. వాళ్ళు 24 అవర్స్ కూడా వాళ్ళు ఈ పని మీదే అనేక అంటే ఒక పిల్లలు ఫుడ్ సంబంధించి కానీ ప్రసవాలకు కానీ ఇంకా అనేక రకాలుగా పని యాప్ల మీద యాప్లు పెంచి వాళ్ళ పని భారాన్ని పెంచుతున్న వాళ్ళని ఎందుకు కార్మికులుగా గుర్తించట్లేదు. అందుకే ఇప్పుడు ఐఎఫ్టీయూగా కానీ ప్రగతిశీల మహిళా సంఘంగా కానీ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే వాళ్ళ అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించాలి. వాళ్ళందరికీ కూడా ఏదో డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్లన్నిటికీ పరిష్కారం చేయాలి. అట్లాగే లబ్ధిదారులందరికీ కూడా ఒక మంచి పోషణకరమైన ఆహారాన్ని అందించాలి. మినీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ వీళ్ళందరికీ కూడా కనీస వేతనము 26,000 రూపాయలు పెంచాలి. అలాగే తెలంగాణలో కన్నా ఎక్కువ వేతనం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది పాదయాత్రలో. కానీ ఈరోజు అది అమలు చేయట్లేదు. ఎందుకు ఇస్తారు? వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకి ఇన్ని రకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు, నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. వాళ్ళు అడుగుతున్న న్యాయమైన డిమాండ్ని కూడా పరిష్కరించకపోతే ఇంకా ఎందుకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తారు? ఇదంతా ఆలోచించాల్సిన విషయం. కాబట్టి అంగన్వాడీ కార్మికులకి న్యాయం చేయాలని చెప్తూ ఈ ప్రాబ్లంతో ఉన్నది. అన్నవి ఏటి చెల్లించడం కానీ ఏమీ లేదు, శాలరీలు పెంచడం కానీ ఏమీ లేదు, అసలు పెంచుతారని గ్యారంటీ కూడా మనకు లేదు. అంటే అంగన్వాడీకి చాలా హామీ ఇచ్చారు కదా, దానికోసం ఇచ్చారు కానీ నిరుపయోగం అయిపోయింది తప్ప ఏమీ పెంచేది లేదు, చేసేది లేదు. అసలు అయితే నిన్న వెళ్తే అసలు పెంచము, శాలరీలు అవి పెంచము అని చెప్పేసి అన్నారు. మరి వాళ్ళ దృష్టిలో ఏముందో తెలియదు కదా మనకి. అంటే ఒక్క ఛాన్స్ అనుకొని మీరు అవకాశం ఇచ్చారు కదా, మళ్ళీ అవకాశం ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తే ఇంకా అలాగే ఇది అవుతారు తప్ప ఇవ్వడమే మనం ఇవ్వడం తప్ప వాళ్ళు ఇది చేసేది ఏం కనిపించట్లేదు. అదే ఇప్పుడు నిత్యావసరాలు చాలా పెరిగిపోయాయి కదా, చాలా పెరిగిపోయాయి. కానీ పెరిగిపోయినా సరే నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. కానీ మనం పెట్టుబడులు పెట్టుకోవడమే కానీ మనం పెట్టినవి కూడా రావట్లేదు. అసలు చాలా రేట్లు పెరిగాయి. కరెంటు బిల్లులు కూడా 200, 300 ఉన్నది. కన్ఫర్మ్ 1000, 800, 900, 700 అలాగ వచ్చేసాయి. ఇప్పుడు మాకైతే అభివృద్ధి అనేది ఏమీ లేదండి. చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు కొన్ని సంస్థలు కట్టి ఉద్యోగాలు ఇవ్వాల్సింది, అలాంటిది ఉన్న సంస్థలే ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంది ప్రభుత్వం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, చాలా సంస్థల ప్రైవేటీకరణకు పూనుకుంది. ఈ ఎక్కడో వేరే రాష్ట్రాలకు వెళ్ళి మన పిల్లలు ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు. అదేదో మన ఆంధ్రప్రదేశ్లోనే సంస్థలు మనం నిర్మించుకొని మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇస్తే బాగుంటుంది. కానీ అలాంటి అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించలేదు. మన అత్యవసర సరుకులు కూడా ధరలు పెంచేశారు. మనకు వచ్చే ఇన్కమ్లు తక్కువ, వాటి రేట్లు ఎక్కువ. మనం ఈ సొసైటీలో బ్రతకడం కూడా కష్టమే. చాలా పథకాలు ఉన్నాయని చెప్తుంది ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ కూడా. ఆ పథకాలు దేనికి ఉపయోగపడని పథకాలు అవి. ఇప్పుడు అంగన్వాడీలు చూసుకోండి, అంగన్వాడీలు వాళ్ళ వర్క్ చాలా విపరీతంగా ఉంటుంది. అలాంటి అంగన్వాడీల వర్కులకి సరైన సమయంలో జీతాలు పెంచకపోగా తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తున్నానని ప్రకటనలు చేస్తుంది. కానీ సుప్రీంకోర్టు వాళ్ళకి గ్రాడ్యుటీ కూడా పాస్ చేసింది. కనీస వేతనం ఇవ్వండి, గ్రాడ్యుటీ పాస్ చేయండి అనేసి వాళ్ళు నిన్నటి నుంచి సమ్మెలో చాలా దృఢంగా వాళ్ళు పాల్గొంటున్నారు. మీరు ఏమైనా చేసుకోండి కానీ మేము జీతాలు పెంచం, గ్రాడ్యుటీ కూడా అమలు చేయము అని ఖచ్చితంగా చెప్పేస్తుంది ప్రభుత్వం. అది చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. అంటే ఇప్పుడు అతను వచ్చేటప్పుడు చాలా హామీలు ఇచ్చారు కదా, హామీలు అనేవి ఏవి కూడా నెరవేరలేదు. హామీల వరకే ఆగే. మన సీఎం గారు నా అక్క చెల్లెమ్మలకు ఇది చేస్తాను అది చేస్తాను అన్నారు. అదే అక్క చెల్లెమ్మలు ఈరోజు రోడ్డు మీద ఉన్నారు. మీరు ఏమైనా చేసుకుంటే నేను ఏం చేయనని ప్రకటన చేస్తున్నాను. ఒక ఛాన్స్ అన్నారు కదా, రెండో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా? లేదండి. ప్రజలకు మంచి చేయింది ఏ రాజకీయ పార్టీ కూడా అవసరం లేదు. ప్రజలకు మంచి చేస్తాం ఒక ఛాన్స్ అనుకొని వచ్చి ప్రజలకు ఎలాంటి మంచి జరగలేదు. ఆయనకు అనుకూలంగా ఉండడానికి సచివాలయ సంస్థలు సృష్టించుకున్నారు. ఆయనకు అనుకూలంగా పనిచేసే వాళ్ళు ఇప్పుడు అంగన్వాడీలు కూడా మీరు చేయకపోతే వేరే వాళ్ళు పెట్టి చేయించుకుంటామని చెప్తున్నారు. పబ్లిక్గా ప్రకటన చేస్తున్నారు ఆయన. ఈ 5 ఏళ్ళ జగన్ పరిపాలన చాలా అద్వైతంగా ఉందండి. ఏ విషయంలో చూసినా సరే ఇచ్చిన హామీలు
నెరవేర్చడంలోని ఒక సంక్షేమ పథకాలు ఇవ్వడం మంచిదే, ఇస్తున్నారు, అది ఒకటే కనపడుతుంది. ఉన్న విషయాలు అన్నిట్లను కూడాను స్టూడెంట్స్ ఏంటి, నిరుద్యోగం ఏంటి పెరిగిపోయింది, ఎక్కడికి వెళ్ళినా లేబర్కి కానీ పనులు కూడా దొరకడం లేదు. 70 మంది కార్మికులు ఇసుక దొరక్క, పన్ను లేక నానా యాతన పడి అనేకమైన ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరికీ సరైన తిండి సదుపాయం కూడా లేక ఎన్నో అవకతవకల్లోని జీవించారు. అటువంటిది ఎక్కడ పడితే అక్కడ ఎచ్చలవిడిగా దొరికే ఇసుకనే లేకుండా చేశారా అంటే ఆ ప్రభుత్వం తీరు ఎంతవరకు ఉందో మీకు తెలిసే ఉంటుంది. పైగా మద్యం, ఎందుకంటే తాగేసి రోడ్ల మీద పడిపోతున్నారు, తక్కువ రేటుకి ఇస్తానని చెప్పి మద్యం తీసేస్తే తాక్కుంటూ ఉంటారు, కానీ మద్యం ఎక్కువ రేటు చేస్తే తాక్కుంటూ ఎందుకుంటారండి? కల్తీ మద్యం తాగేసి చాలామంది చనిపోతున్నారు. అంటే అదే మద్యాన్ని రేటు బాటిల్ మారుతున్నారు, మద్యం ఒకటే 350 నుంచి 70 వరకు కూడా క్వార్టర్ చేశారు, 150 రూపాయలు చేశారు. ఏది తాగినా ఒకటే మద్యం కల్తీ. దానివల్ల జగన్ మందు తాగకూడదు, జగన్ మందు తాగకూడదన్న టాక్ కూడా పెద్దల్లోకి వచ్చింది. తర్వాత ఏంటంటే పప్పులు ఉప్పులు, నూనె రేటు చూడండి, 210 రూపాయల రేటు దాకా నూనె అమ్మిందంటే 70 రూపాయల రేటు ఉన్నది. ఎంత ఇదో చూడండి. అనేకమైన విధాలుగా జనాలు బాధపడుతున్నారు. ఏ ఒక్కరికైనా సరే ఉద్యోగం కల్పించలేదు, ఉన్న ఉద్యోగాలే ఊడిపోతున్నాయి. నిరుద్యోగం అందరూ నాలాటోలు ఎలాగ ఉన్నారంటే పిల్లలు యువకులు పనిచేసి వాళ్ళ మీద తల్లిదండ్రులు బతకవలసి ఉంది. అటువంటి వాళ్ళు ఎన్నో బాధలు పడుతున్నారు. పిల్లలకి పనులు లేక, తండ్రి ఆదాయం లేక మధ్యని నలిగిపోతూ ఉంటున్నారు. అంటే ఒక్క ఛాన్స్ అనగానే అందరూ ఓట్లు వేశారు కదా, మళ్ళీ ఇతను వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదండి. ప్రభుత్వం వచ్చింది అంటే ఇప్పుడు ఏదైనా మనకి అనుకూలంగా కల్పించిన దాన్ని బట్టి ఈ పర్వాలేదు, ఈ ప్రభుత్వం మనకు అన్ని విధాలా బాగుంది, అన్ని విధాలా సదుపాయంగా ఉంది, రేట్లు తగ్గాయి, అలాగే ఇలాగని చేసి ఇప్పుడు ఇంతకుముందు గత ప్రభుత్వం ఉందంటే గ్యాస్ మీద సబ్సిడీ ఇచ్చేది 260, 250 బ్యాంకుల ద్వారాగా చేసి. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి 1190 రూపాయల దాకా కూడా గ్యాస్ కొనవలసి వచ్చింది. అలాగే కరెంటు 300 వచ్చిన బిల్లు 1600 దాకా వెళ్ళిపోయింది. 7-8 సార్లు పెంచేశారు. ఈ పరిపాలన కంపల్సరీ మారిపోద్దండి. ఇంకా మారడం ఏంటి, పరిపాలన వాతావరణమే బాగాలేదు.